ఇద్దరు సీఎంల భేటీ రాష్ట్రానికి ఉపయోగమేనా? మంచిదే, నాకు తెలిసి బాగా మంచిదన్న. అలా కరెక్ట్గా సెట్ అయింది, వచ్చింది. శ్రీకాకుళం నాది. ఆ, నేను ఇంతకుముందు వైసీపీకే ఓటేసాం, అది కూడా చెప్తున్నా. జనసేన అంతా పిచ్చి మనకి. పవన్ కళ్యాణ్ ఫ్యాన్ బిగ్ అప్. ఈసారి వచ్చింది, ప్రభుత్వం మారింది, టాప్. అక్కడ ఇక్కడ మొత్తం మారి. ఆయన ఏమనుకున్న 150 సీట్లు 50 పోతాయి అనుకున్నాడు, 100 వస్తాయి. మొత్తం చరిత్ర తిరగ రాశారు తెలంగాణలో, ఆంధ్రాలో. రెండు టాప్. ఇప్పుడు అమరావతి రెడీ అవ్వడానికి టైం పట్టింది కదా, హైదరాబాద్ని మళ్ళీ ఉమ్మడి రాజధాని చేసే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? అట్లా ఎట్లా అవుతానో ఇచ్చినాక అలా చెయ్యరు, చెయ్యరు. అసలు ఎందుకు కలుస్తున్నారు అనుకుంటున్నారు మీరు? టీడీపీలు ఉన్నప్పుడు ఆయన వర్క్ చేసిండంట, నాకు తెలియదు. మామూలు న్యూస్ చూసిందే. ఏం కలవచ్చాలి, ఫ్రెండ్స్ కాబట్టి. లేకపోతే ఏం మనకి గురు శిష్యులు అవ్వచ్చు, కానీ ఏమో ఎవరిదాలే. మొన్న అలాగైతే ప్రమాణ స్వీకారానికి ఈయన రాలేదు. మరి అలాగ ఎట్లా అవుతుంది అన్న? అలాగ అనుకోకూడదు, తప్పది. వాళ్ళు దేని గురించి కలుస్తారో ఏం, వాటర్ గురించి ఏమో, వాటర్ ప్రాబ్లం అవుతుందంట, దాని గురించి మాట్లాడడం ఏం మనం అనుకోలేదు. అట్లా చేయకూడదు. ఇప్పుడు వీళ్ళిద్దరు కలవడం వల్ల చాలా కాలంగా ఉన్న సమస్యలు తీరిపోతాయంటారా? తెలంగాణ ఆంధ్ర మధ్యలో ఉన్న సమస్యలు అక్కడ కానీ తీరుతాయి అనుకుంటున్నాను నేను. నా నమ్మకం తీరుతాయని. తీరొచ్చు, బాగా చేస్తారు అక్కడ. కూటమి, ఎన్డీఏ, ఎక్కడ ఇది కాంగ్రెస్ కూడా వీళ్ళే వస్తారని కూడా రాలేదు, అది చెప్పలేదు. వాళ్ళు అక్కడ వస్తామని కూడా రాలేదు, కానీ నన్ను తీరుతాయి అనుకుంటాను. నాది ఆంధ్ర, నాది ఎక్కడ ఓటు లేదు, అక్కడే. మా ఊరు అంటే మా చిన్న చిన్న విలేజ్లకి ఏదైనా రోడ్లు కానీ ఇల్లు కానీ వచ్చినాయంటే ఆయన ఆయన చేసినవే. ఇంతకుముందు అయితే లాస్ట్ వచ్చిన ప్రభుత్వంలో చిన్న చిన్న మార్పులు జరిగినాయి. అంటే ఎమ్మెల్యే ఎక్కువ తన మనుషుల్లాగా పట్టించుకున్న